విశాఖ ఉక్కు నమ్మేస్తామని కేంద్రం మరోసారి తెగేసి చెప్పింది. స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సెల్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని తాజాగా స్పష్టం చేసింది. కేంద్రం వైఖరిలో మార్పు లేనప్పటికీ కూటమి ప్రభుత్వం ఇంకా కల్లబొల్లి మాటలు చెప్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వ మోసాన్ని గమనించిన కార్మిక సంఘాల మలిదశ పోరాటానికి శ్రీకారం చుట్టాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు గడిచిన 4 ఏళ్లుగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్విరామంగా పోరాటం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఉద్యమాల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కార్మికులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాంట్లో ప్రైవేటీకరణ నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. బ్లాస్ట్ ఫర్నేసులు మూసివేయడం, కార్మికుల తొలగింపు వంటి అంశాలు కార్మికులను మరింత ఆందోళనకు గురిచేశాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినప్పటికీ ఆ డబ్బంతా అప్పులకు వెళ్లిపోవడం, వాటిపై షరతులు విధించడం చూస్తుంటే ప్రైవేటీకరణపై మరో అడుగు ముందుకు పడినట్టుగా అర్థమవుతోందని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ ఎంపీల మద్దతుతోనే కొనసాగుతోందని, అందువల్ల ఏపీ ఎంపీలు మద్దతు ఉపసంహరించుకుంటామని ప్రకటిస్తే వెంటనే ప్రధాని మోదీ ప్రైవేటీకరణ నిలిపివేస్తామని ప్రకటిస్తారని అంటున్నారు. మీరందరూ ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మేము మద్దతు ఉపసంహరిస్తున్నామని కానీ మీరు ప్రకటించిన మరుక్షణమే ఈ స్టీల్ ప్లాంట్ని నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రకటిస్తాడు, మేము పబ్లిక్ రంగ సంస్థగా కొనసాగిస్తామని ఆ విధమైన ప్రకటన చేయాలనడం కోసం తెలుగుదేశం నాయకుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు, అఖిలపక్ష పార్టీలు కలుపుకుని ఉద్యమం చేస్తామని తెలియజేస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి తాజాగా పోరాట కమిటీ నాయకుడు, మాజీ ఉక్కు ఉద్యోగి పాడి త్రినాథ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పెట్టుబడి ఉపసంహరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించగా కేంద్రం సమాధానమిస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 100% పెట్టుబడులను ఉపసంహరిస్తామని తేల్చి చెప్పింది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగేది కాదని స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వం తమను నమ్మించి గొంతుకోస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాల జేఏసీ కోరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న దానికి, వాస్తవంగా జరుగుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందనే విషయాన్ని అర్థమవుతున్న విషయం. కాబట్టి ముఖ్యమంత్రి గారు, కూటమి నేతలు వెంటనే కేంద్రం ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని పార్లమెంట్లో రద్దు చేసే విధంగా, పార్లమెంట్లో ప్రకటించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని మేము జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసాన్ని ముద్రించి 1,00,000 కరపత్రాలను ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అంతటా పంచాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. మొత్తం మీద స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ సంస్థను కాపాడుకోవడానికి మలిదశ పోరాటానికి రెడీ అవుతున్నారు.